బీజేపీ వద్దంటూనే ఉంది 2016 నుంచి కూడా. 16లో హైదరాబాద్ కార్పొరేషన్ జరిగింది. తెలంగాణలో సుదీర్ఘ మిత్రులే కదా టీడీపీతో కంపేర్ చేసుకుంటే. వద్దనినే కదా చెప్పింది. అంటే అక్కడికి ఆంధ్ర పార్టీలతో పొత్తొద్దనేటటువంటిది బీజేపీ విధానం అక్కడ. ఓన్లీ తెలంగాణ బీజేపీ అంటే ఎక్కడదక్కడే కదా. జేడీయూ ఉంది, బీహార్ లో కలిసి పోటీ చేస్తారు. పక్కన ఉన్నటువంటి హర్యానాలో మళ్ళీ ఎవరికి వ్యతిరేకమే, అస్సాంలో వ్యతిరేకమే. అట్లాగా కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనిస్టులు అంతే. కేరళలో అయితే ఇద్దరు ఒకరికొకరు శత్రువులు కదా. అట్లాగా ఉంటది బేసిక్ గా. ఈ పొత్తు అనేటటువంటిది తెలంగాణలో ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తిరోగమనం అవుతుంది. దానికి సాక్ష్యం 2014. వాస్తవం 2014లో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఇప్పించిన బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే ఇప్పడానికి అంత మోసం చేసి అన్ని రోజులు ఏడిపించింది కాబట్టి ఆ ప్లేస్ ని బీఆర్ఎస్ తీసుకుంది. కానీ ఇప్పించినటువంటి బీజేపీ సెకండ్కి రావాలి కదా. కానీ అది ఎవరు క్యాప్చర్ చేశారు? తెలుగుదేశం వల్ల దెబ్బతింది అది. అక్కడ దెబ్బతిన్న దగ్గర నుంచి కూడా మనం ఇండివిజువల్ అన్నారు. అయితే ఆ అధిష్టానాల అడ్డాలు లేదా వీళ్ళలో వీళ్ళ గొడవల వల్ల 2018కి వచ్చాడు ఒక్క సీటుకి పరిమితం అయ్యారు రాజాసింగ్. కానీ మళ్ళీ ప్రజలు ఆ తర్వాత పార్లమెంట్ లో 4 ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో ఈటెలా గెలిచాడు, తర్వాత రఘునందన్ రావు గెలిచాడు. ఇట్లాగా 3కి ఇచ్చారు. మొన్నటిసారి 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అంటే క్రమంగా పుంజుకుంటోంది అక్కడ బీజేపీ. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక, ప్రాంతీయ పార్టీ నుంచి బయటకు వచ్చాక మొన్న జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన అక్కడ ఎన్ని సాధించింది? 1000, 1500, 2000, 3000 ఓట్లు. మరి నీకు టికెట్